హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, అది కూడా మనకి స్టార్ నెక్, డీప్ నెక్ ఎలా కట్ చేసి నీట్గా ఎలా కుట్టాలి విత్ టిప్స్తో సహా చెప్తున్నాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా బ్లౌజ్ని ఇలా 4 మడతలు వచ్చే విధంగా ఫస్ట్ హ్యాండ్స్ కోసం ఈ విధంగా మడత చేసుకోవాలి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఇక్కడైతే నేను బ్లౌజ్ పీస్ని ఈ విధంగా 4 మడతలు ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా 4 మడతలు ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎప్పుడైనా సరే ముందే ఉతికేసి ఇలా మనం మడత చేసి పెట్టుకోవాలి. 4 మడతలు కూడా సమానంగా ఉండేటట్టు. ఇక్కడ నేను ఒక పావించి ఈ విధంగా ఖర్చుకి వదిలేసుకొని ఆ తర్వాత మనం ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎంత ఉందో చూసి మనం కొలత పెట్టేసుకుంటున్నాను. ఇది చిన్న సైజ్ చేతులు కాబట్టి ఇక్కడ నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కొంచెం పొడవు పెడుతున్నాను. ఇది వచ్చేసి మనకి 5 ఇంచులు ఉంటుంది హ్యాండ్స్, చిన్న చేతులు. ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి అయితే నేను 7 ఇంచుల వరకు హ్యాండ్స్ ఉండే విధంగా పెట్టాలి అనుకుంటున్నాను. సో దాని గురించి మనకి పైన ఖర్చు కూడా కాలు కాబట్టి 7.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చేతులకి, షోల్డర్ సైడ్. అలాగే మనకి ఇక్కడ చంక భాగం వైపు కూడా ఇక్కడ నేను ఇది హ్యాండ్స్ ఒక లూజ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, అలాగే మనకి చంక భాగం దగ్గరికి ఎక్కడైతే మనకి కుట్టుందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనకి చంక భాగం వరకు ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. స్ట్రైట్గా లైన్ అనేది చూడండి. మనకి ఇది రెండిటికి మధ్య ఎంత డిఫరెంట్ ఉందో చూసుకుంటున్నాను. 3 ఇంచుల వరకు ఇలా మనకి పైన దానికి కింద దానికి కొంచెం డిఫరెంట్ ఎంత ఉంది అనేది చూసి తీసుకుంటున్నాను. పైన 7.5 ఇంచులకి 3 ఇంచులు మనకి చంక సైడ్ డౌన్ తక్కువ తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం అలానే ఇలా 2 ఇంచులు తగ్గించి ఈ విధంగా నేను చంక భాగం సైడ్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్, అలాగే 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. 1 ఇంచు దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2వ ఇంచుకి కొంచెం ఈ విధంగా టచ్ అయ్యి క్రాస్గా మనం హ్యాండ్స్ని డౌన్ చేసుకోవాలి. హ్యాండ్స్ యొక్క కటింగ్ ఇది ఇప్పుడు నేను చూపించింది. ఆ తర్వాత 3/4 ఇంచు వరకు ఇక్కడ మనం ఈ చేతుల యొక్క చంకలు డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచు లోపలికి తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మెల్లిగా ఈ 3/4 ఇంచు అంతా ఇది లోపలికి చంక డౌన్ అనేది మనం ముందు వైపుకి జాయింట్ చేసేటప్పుడు లోతు తీసుకుంటాం కదా, ఆ లోతే ఇప్పుడు తీసుకున్నాను. ఇదైతే మార్కింగ్ చేసి పెట్టుకుంటాను, కట్ అయితే చేయను ఇప్పుడు, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి నేను మార్కింగ్ చేసుకున్న కాడికి నేను దీన్నైతే చేతుల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనం ఈ హ్యాండ్స్ ముందు వైపు ఎట్ సైడ్ ఏది వస్తుందో చూసుకొని అప్పుడు మనం కట్ చేసి ఆ తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ని అయితే కట్ చేశాను. మధ్యలోకి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఒక కట్ మార్క్ అనేది పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గరికి రావాలి కాబట్టి హ్యాండ్స్ అనేవి సమానంగా రావడం కోసం ఆ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ జాయింట్ ఉన్న దాన్ని ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకున్నాను. ఈ చేతులు అయితే మనకి ఈ విధంగా వచ్చాయి. ఇవైతే మనకి సరిపోవు, కొంచెం మనకి చంక సైడ్ మనకి కొంచెం జాయింట్ అనేది పడుతుంది. తర్వాత అది నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుంటాను. ఎప్పుడైతే దీన్ని నేను కట్ చేసుకున్నాను చూడండి, పైన వచ్చేసి 7.5 ఉంటుంది, కింద కూడా మనకి 6 ఇంచుల వరకు అలా ఉంటుంది. 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు నేను ఈ 2 మడతల కింద నేను ఈ బ్లౌజ్ని అయితే మడత తీసేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ చివరి భాగాన ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ అయితే మనకి ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా మనం ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కొత్త వాళ్ళు అయితే ఎవరైనా అర్థం కాకపోతే ఇక్కడ నేను చిన్నగా లైన్తో మీరు స్కేల్తో మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవుని తీసుకుంటున్నాను చూడండి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకి 14 ఇంచులు ఉంది ఖర్చుతో సహా కలిపి. సో నాకు ఇది కొంచెం పొడవు ఉండే విధంగా చూసుకొని నేను కట్ చేస్తున్నాను కాబట్టి ఇది 14.5 ఇంచులకి నేను ఇది పొడవు పెట్టుకుంటున్నాను. కుట్టిన తర్వాత మనకి 14 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను.
ఆ తర్వాత మనం ఈ బ్లౌజ్ యొక్క వెడల్పు చూడండి. ఇక్కడ నేను బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఈ విధంగా నేను రివర్స్ పెట్టే మెజరింగ్ తీసుకుంటాను. ఎందుకంటే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది కొలత కాబట్టి. ఇక్కడ నేను ఈ లోపల బ్లౌజ్ యొక్క లూజ్ కుట్టుకి అలాగే మనకి ఇక్కడ మన నడుం కుట్టుకి వేసుకుంటాం కదా! సో, దాని గురించి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఎలాగో వదులుకుంటాం కాబట్టి ఈ విధంగా నేను ఆ ఖర్చు కోసం కూడా వదిలేసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. కింద మనకి లైన్ వేసుకున్నాం కదా, పావించి వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా మార్కింగ్ తీసుకున్నాము. అలాగే మనకి లోపల వచ్చేసి మనకి 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది నడుం కుట్టుకి. ఆ తర్వాత మనకి ఇంకోటి కుట్టు వచ్చేసి లూజ్ కుట్టు మనకి బ్లౌజ్ యొక్క లూజ్ కుట్టుకి అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో పాత బ్లౌజ్కి సేమ్ అంతే తీసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైన వదిలేసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చంక భాగం దగ్గర నుంచి మనకి ఇలా మనం బ్యాక్ సైడ్ నడుముది మనకి ఉంటుంది కదా నెక్, ఆ నడుము నెక్ని ఈ విధంగా పెట్టుకొని చూసుకుంటే కూడా మనకి ఇది క్రాస్గా తీసుకున్నా కూడా 2 సమానంగా వచ్చేటట్టు ఉండాలి. అలా అయితేనే మనకి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది. ఇక్కడ మనకి చేతుల సైడ్ చంక భాగం సైడ్ కూడా ఇందాకనే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గరికి 3 ఇంచులు, అలాగే మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే భుజాలు ఎక్కువ జారుతున్నాయి, బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ వద్దు అనుకుంటే 2 ఇంచులు తీసుకోండి. బ్యాక్ నెక్ ఇది డీప్ అనేది ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఆ తర్వాత మనం చంక యొక్క డౌన్ వచ్చేసి మనకి 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ లైన్ ఈ విధంగా స్ట్రెయిట్గానైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్నిసార్లు బ్లౌజ్ అనేది కొన్ని బ్లౌజులు కొలతలు అనేవి స్ట్రెయిట్గా వస్తాయి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ పెట్టుకున్నాను కాబట్టి కొన్నిసార్లు అయితే మనకి కొన్ని బ్లౌజులు కొలతల్ని బట్టి ఇలా కొంచెం క్రాస్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, స్ట్రెయిట్గా కాకుండా. ఈ లైన్ నేను కొంచెం క్రాస్గా వేసుకున్నాను కాబట్టి స్ట్రెయిట్గా ఈ విధంగా వేసుకుంటున్నాను. ముందు వేసుకున్న లైన్ అయితే ఈ విధంగా తీసేసాను. ఇప్పుడు మనం ఈ చంక డౌన్ 6 ఇంచులకి తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 1.5 ఇంచులకి ఈ విధంగా చంక డౌన్ అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 2 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా మనం 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఇక్కడ మనకి చంక కుట్టు ఉంది కదా మనకి, అక్కడికి ఈ విధంగా మనం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి చెప్పాను కదా, కొంతమందికి ఈ విధంగా కొంచెం క్రాస్గా వస్తుందని. అలా క్రాస్గా వచ్చినా కూడా మీరు మీ బ్లౌజ్ వచ్చే కొలతను బట్టి తీసుకోవచ్చు. స్ట్రైట్గా వస్తే కూడా స్ట్రైట్గా అయినా మనం కుట్టుకోవచ్చు, అలా అయినా పర్లేదు. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ యొక్క డీప్ని ఈ విధంగా నేను తీసుకుంటున్నాను 2.5 ఇంచులకి. ఇక్కడ మనం ఒక పావు ఇంచ్ అంతా ఖర్చు కోసం ఉంచేసుకొని మనం ఈ విధంగా కనుక మనం బ్యాక్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చూడండి, పాత బ్లౌజ్కి అయితే నెక్ అనేది ఈ విధంగా ఉంది. మనకి కొంచెం కింద వచ్చేసి కొంచెం కుండ టైప్లో వచ్చింది, పైన ఈ విధంగా క్రాస్గా వచ్చేసి. ఇప్పుడు నేను దీనికి స్టార్ నెక్ వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెం బ్యాక్ నెక్ అనేది కొంచెం డీప్గా వేసుకుంటాను, సో అలా వేసుకుంటున్నాను అనమాట నా సైజ్కి. కాబట్టి కొంతమంది డీప్ నెక్ అనేది తక్కువ వేసుకుంటారు, సో అలా వేసుకునే వాళ్ళు ఈ డీప్ నెక్ని కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ నెక్ 5 ఇంచుల దగ్గర నుంచి క్రాస్గా తీసుకొని 7 ఇంచుల వరకు ఈ విధంగా మనం స్టార్ నెక్ని ఈ విధంగా తీసుకున్నాను కదా. మీరు కొంచెం బ్యాక్ నెక్ డీప్ వేసుకునే వాళ్ళైతే ఈ స్టార్ నెక్ అనేది డీప్ తగ్గించుకోవాలి అనుకుంటే మనం షోల్డర్ ఇది 6 ఇంచుల వరకు లోపలికి తీసుకొని ఆ తర్వాత మనం ఈ నెక్ డీప్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఓపెన్ వచ్చేస్తుంది బ్యాక్ అంతా కూడా మనకి నెక్. నేను ఒకసారి అయితే మీకు వీడియో చూపిస్తాను వేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు ఎంత ఉండాలి అనేది కట్ చేసుకోండి మీకు తగ్గట్టుగా. ఎక్కడైతే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ స్టార్ నెక్ కొంచెం బ్యాక్ అనేది ఎక్కువ ఓపెన్ వచ్చేసిందంటే నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ ఎక్కువ ఓపెన్ వచ్చేసింది అనుకొని మళ్ళీ క్రాస్గా తప్పుగా కట్ చేసామని మళ్ళీ తిడతారు. సో ముందే చెప్తున్నాను. స్టార్ నెక్ కాకుండా మీరు దీని ప్లేస్లో పలక గల్ల కానీ రౌండ్ నెక్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది స్టార్ నెక్కే కావాలనుకుంటే కొంచెం 7 ఇంచులు కొంచెం షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచులు కిందికి డౌన్ చేసుకొని ఆ తర్వాత మనం
కొంచెం కిందికొచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది స్టా 3 మూలలనేవి మధ్యలోకొచ్చింది కదా! ఇదొచ్చేసి మనకి కొంచెం కిందికి డౌన్ అవుతుంది. అలా చేసుకున్నా కూడా మనకి ఓపెన్ అనేది తక్కువ వస్తుందనమాట. ఎప్పుడైతే మనం ముందు పార్ట్‌ని ఏ విధంగా పెట్టేసుకుంటున్నాను క్రాస్‌గా ఉండే విధంగా ముందు పార్ట్‌ని కట్ చేయడం కోసం ఇలా పెట్టేసుకున్నాక మనకి దీనిని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది చాక్ పీస్‌తోని. ఇక్కడ చూడండి మనకి బ్యాక్ సైడ్ నెక్‌ని ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ నెక్ సైడ్ మనకి ముందు నెక్‌కి మార్కింగ్ చేసుకుంటాం కదా! ఆ ముందు నెక్ మనకి ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. కొన్నిసార్లు మనకి క్లాత్ చిన్నగా ఉంటే కనుక మనకి ముందు నెక్‌కి ఈ విధంగా కొంచెం క్రాస్‌గా వచ్చేసరికి తక్కువ పడుతుంది. ఇదైతే మనకి కొంచెం డీప్ ఉంది కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్నాక ఫస్ట్ మనకి ఉక్సులు సైడ్ ఉన్నదాన్ని నెక్ని ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ నేను ఇది ఖర్చుతో సహా లోపలికి పెట్టేసుకొని మెజరింగ్ తీసుకుంటున్నాను చూడండి. ఈ నెక్ని ఈ విధంగా మనం ఫస్ట్ తీసుకున్న ఆ లైన్కి మ్యాచింగ్ వచ్చే విధంగా చూడండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి ఈ నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా తీసుకుంటే మనకి ఎక్కువ డీప్ లేకుండా రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది. మనకి భుజాలు జారుతున్నాయి అనుకుంటే మనకి ఈ ముందు నెక్ డీప్ అనేది తగ్గించుకోండి. 6.5 ఇంచులు 7 ఇంచుల కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఎక్కువ పెట్టుకుంటే మనకి భుజాలు జారుతూ ఉంటాయి. ఇక్కడ 1వ ఉక్సు దగ్గర నుంచి 4వ ఉక్సు దగ్గరికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టి సైడు. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకి చంక భాగం సైడ్ చూడండి. చంక భాగం దగ్గర ఇక్కడ నేను కింద మనకి ఇది షేప్ పట్టి ఉంది కదా! షేప్ పట్టిని ఈ విధంగా పెట్టేసి మనకి ఆ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అది ఖర్చు కొంచెం మనకి కుట్టే విధంగా ఉండేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకి ముందు వైపు పొడవు వచ్చేసి చెస్ట్ యొక్క పొడవు ఎంత ఉందో ఇది పాత బ్లౌజ్కి సేమ్ అంతే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇది 12.5 ఇంచులు ఉంది. ఇక్కడ మనకి కొంచెం ఖర్చు కోసం కావాలి కాబట్టి 13 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇది 1/2 ఇంచ్ అనేది మనకి కుట్టేటప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి 12 ఇంచులే మిగులుతుంది. 12.5 ఇంచులు 12 కొంచెం తక్కువనే మిగులుతుంది. ఎందుకంటే పైన కింద పోతుంది కాబట్టి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసేసి లైన్ని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గర నుంచి మెల్లిగా ఈ విధంగా మనం చంక డౌన్ అనేది 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని మనం మెల్లిగా తీసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కొంచెమే తీసుకోవాలి. మరి చంక సైడ్ ఎక్కువగా తీసుకుంటే మనకి పట్టేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి చూడండి మధ్యలోకి ఈ విధంగా 3 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇది షేప్ అనేది కొంచెం స్టిఫ్గా స్ట్రైట్గా రావాలి అనుకుంటే 3 ఇంచులు నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ముందు షేప్ అనేది. ఇటు సైడ్ కూడా మనకి ఉక్సులు పట్టి సైడ్ కూడా మనకి అది ఎంత ఉందో దానికి సగానికి మధ్యలో ఈ విధంగా 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ నుంచి మనం 3 వైపుల నుంచి చూసినా కూడా 2.5 ఇంచులకి ఉండే విధంగా చూసుకొని మనం ఇది చంక భాగం సైడ్ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. దీన్ని కూడా మనం సేమ్ ఇదే విధంగా చిన్నగా లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, క్రాస్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పాను కదా షోల్డర్ ఒకవేళ మనకి కొంచెం ఎక్కువ డీప్ వాడేవాళ్ళైతే ఇలా కొంచెం చంక అది షోల్డర్ సైడు ఇది ముందు వైపు నెక్ సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది కొంచెం జారకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ ముందు వైపు భాగాన్ని చంక డౌన్ తీసుకుంది కూడా ముందే కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి మనకి బ్యాక్ నెక్కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నడుము కుట్టికి తీసుకున్నాం కదా! ఇక్కడ మనకి ఇది కొంచెం తక్కువ పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక సైడ్కి కింది భాగం వైపు మాత్రమే ఇలా పట్టేసుకొని కుట్టినప్పుడు తక్కువ అయిపోతుంది. సో దాని గురించి ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా ఒక ఎక్స్ట్రా అనేది పెట్టేసుకొని మనం మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెట్టొద్దు, మళ్ళీ మనకి క్లాత్ అనేది ఈ సైడ్కి మిగిలిపోతుంది. అందుకనే ఒక 1/2 ఇంచ్ అంత మాత్రమే ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసి నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కత్తెరని స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి కింద క్లాత్ అలాగే పైన క్లాత్ రెండు కూడా సమానంగా కట్ అవుతాయి. లేకపోతే కింద క్లాత్ కొన్నిసార్లు మనకి క్రాస్గా కట్ అయిపోతుంది. సో చూసి జాగ్రత్తగా కట్ చేయండి. ఇప్పుడైతే మనకి ముందు భాగం వెనుక భాగం రెండు రెడీ అయిపోయాయి.
ఇక్కడ బ్యాక్ నెక్ చెప్పిన విధంగా అయితే మీరు కట్ చేయండి. ఎందుకంటే మరీ ఎక్కువ డీప్‌గా వచ్చేస్తుంది. ఇది నేను ఇప్పుడు కట్ చేసిందైతే. ఇక్కడ చూడండి ఈ విధంగా రెండిటిని నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఎంత కావాలి అనేది కరెక్ట్‌గా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఈ సైజ్‌ని బట్టైనా కట్ చేసుకోవచ్చు. లేదా మనకి పాత బ్లౌజ్‌కి ఎంత ఉందో సేమ్ దాని సైజ్‌ని బట్టి అయినా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కొంచెం క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇది మనకి వెడల్పు ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. ఇదైతే మనకి ఒక సైడు సరిపోతుంది. అలాగే మనకి చంక భాగం సైడ్ నడుం సైడ్ వచ్చేసి మనకి ఇది తక్కువ పడిపోతుంది క్లాత్. సరిపోదు కాబట్టి ఈ క్లాత్ని నేను సింగిల్గా తీసేసుకుంటున్నాను. ఇలా కనుక క్లాత్ సరిపోనట్టుగా ఉంటే మనం ఇలా విడిగా అయినా క్లాత్ని ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఉక్సులు పట్టీ సైడ్ ఎంత పొడవు ఉంది 3.5 ఇంచులు. అలాగే ఇటువైపు వచ్చేసి మనకి 3 ఇంచులు అలా ఉంటుంది. ఖర్చుతో సహా కలుపుకొని ఈ విధంగా నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. అలాగే మనకి మధ్యలో కొన్నిసార్లు మిడిల్లో షేప్ బెల్ట్ అనేది కొంచెం అటు ఇటుగా కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. దాన్ని కూడా ఈ విధంగా మెజరింగ్ తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. దీనిని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా, సేమ్ ఇదే కొలతతో ఇంకొక మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే మనకి క్లాత్ అనేది తక్కువ ఉండడం వలన నేను ఇలా 2 సింగిల్ పీసులను అయితే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. దీనిని నేను జాయింట్ చేసుకొని తర్వాత మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుని కుట్టుకోవాలి. దీన్ని అయితే ఈ విధంగా నేను క్రాస్గా పెట్టేసి క్లాత్ని మనం షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేతుల్ని కొంచెం పొడుగ్గా వేసుకున్నాం కాబట్టి సో అందులో మనకి ఎక్స్ట్రా పడిపోతుంది క్లాత్ అనేది. ఇప్పుడైతే ఇవన్నీ మనకి మిగిలిన క్లాత్లు ఇందులోంచి మనం ఇక్కడ నేను ఇది ఉక్సులు పట్టీకి కూడా ఇక్కడే తీసుకుంటున్నాను. అలాగే మనకి కాజా పట్టీ కోసం కూడా 2 క్లాత్లని ఇప్పుడే తీసేసుకుంటున్నాను. మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కొంచెం జాయింట్ మనకి పడుతుంది కదా, సో దానికి అలాగే మనకి ఇది స్ట్రైట్గా ఉండే క్లాత్ని నడుం పట్టీ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది మనకి క్లాత్ అనేది కొంచెం స్ట్రైట్గా ఉండేదాన్ని తీసుకుంటే మనకి ఎక్కువ జాయింట్లు రాకుండా ఉంటుంది నడుం పట్టీ అనేది. ఈ విధంగా అయితే తీసేసుకున్నాను నేను. లైనింగ్ క్లాత్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పొడుగులో 4 మడతలు వచ్చే విధంగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసి నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ క్లాత్ చుట్టూ కూడా ఎక్స్ట్రా ఏమీ నేను తీసుకోవట్లేదు. మనకి అది కరెక్ట్గా మనకి బ్లౌజ్ లైనింగ్ క్లాత్కి సరిపడనే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా మిగిలినా కూడా తర్వాత కట్ చేసుకుంటాం కాబట్టి సో ఎక్కువ మిగలకుండా చూసుకుంటున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకి తర్వాత లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా రావాలి కదా, సో దాని గురించి ఇక్కడైతే మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా 2 మడతల కింద ఇలా పెట్టేసుకున్నాను. కింద కూడా మనకి 2 కింద మడతలు సమానంగా వచ్చేటట్టు పెట్టుకోండి. కింద మీద పెట్టినా కూడా మనకి చూడండి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయింది మనం కట్ చేసిన షేప్ బెల్ట్ అనేది. ఎప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టి చూసుకుని మనం దీనిని కింద మనకి ఎక్కువ ఇది ఖర్చు అనేది మిగలకుండా ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బ్యాక్ నెక్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కొన్నిసార్లు అయితే ఈ క్లాత్ని ఈ విధంగా కాకుండా మనం షోల్డర్ దగ్గర నుంచే కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేయకుండా ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక ఏ విధంగా ఈజీగా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది స్టార్ నెక్ అనేది కొంచెం బ్యాక్ డీప్ ఎక్కువ ఉంటుంది నేను చెప్పిన ప్రకారం అయితే. అందుకనే మీరు ఏం చేస్తారంటే షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచులకి లోపలికి తీసుకోండి. ఆ తర్వాత మనం ఈ స్టార్ నెక్ని ఈ విధంగా లోపలికి కొంచెం క్రాస్గా తీసేసుకొని స్టార్ లాగా చేసుకోండి. అలా చేసుకుంటే మీకు కరెక్ట్గా ఎక్కువ డీప్ లేకుండా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు చెప్పిన విధంగా కట్ చేస్తే మాకు ఇలా డీప్ వచ్చేసిందండి, బ్లౌజ్ అంతా పాడైపోతుంది అని మళ్ళీ తిడతారు. అందుకని ముందే చెప్తున్నాను, నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే కట్ చేయండి. నేనైతే 5 ఇంచెస్కే తీసుకున్నాను కదా డీప్ అనేది. మీరు అలా కాకుండా 7 ఇంచెస్కి తీసుకుంటే మనకి కొంచెం డీప్ అనేది కిందికి వెళ్తుంది, ఎక్కువ మనకి ఇది వీప్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ మనం
ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా నేను పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం మిగిలిన క్లాత్లో మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాక దీనిని ఈ విధంగా నేను క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బ్లౌజ్ ముందు భాగాన్ని ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకుంటేనే మనకి ముందు షేప్ అనేది బాగా కుదురుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు భాగంని కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ ఉన్న క్లాత్ని 4 మడతల కింద చేసేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ కోసం 2 మడతలు ఉన్నదాన్ని 4 మడతల కింద ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ 4 మడతలు కూడా మనకి సమానంగా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మనం దీనిని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు చుట్టూ కూడా మనకి పావించు నుంచి ½ ఇంచు వరకు క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మీరు కుట్టేటప్పుడు ఏమైనా క్లాత్ తక్కువ పడినా కూడా అందులో అడ్జస్ట్ అయిపోతుంది. మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ముందు ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పైన పెట్టేసుకుంటున్నాను. జాకెట్ క్లాత్ ఫ్రంట్ వైపుకి పైన వైపు మనకి జాకెట్ క్లాత్ మనకి సీదా ఉంది కదా, సీదా వైపుకి లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫస్ట్ నెక్ని అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఒక మనకి స్టార్ దగ్గర అలాగే కింద వైపు కూడా మనకి ఒక మూల దగ్గర 2 పిన్స్లు అయితే పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే 3 వైపులా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర నుంచి అయితే ఈ విధంగా నేను పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా అయితే దీనిని కుట్టు వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కుట్టు వేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మనకి నెక్ అనేది ఎలా క్రాస్ అయితే కట్ చేసామో అలానే మనం ఇది కుట్టు అనేది వేసుకోవాలి, క్రాస్గానే వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు డీప్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక 2.5 ఇంచులు నేను డీప్ తీసుకున్నాను కదా, నెక్ డీప్ అనేది షోల్డర్ దగ్గర నుంచి అలా కాకుండా మీరు 2 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నేను ఇందాక చెప్పిన విధంగా షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచులకి అలా లోపలికి తీసేసుకోండి. కొంచెం డీప్ తగ్గించి ఈ విధంగా కుట్టు వేసుకున్నాక ఇలా క్రాస్గా కనుక మనం ఈ నెక్ని లోపలికి కొంచెం ఘాట్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం కుట్టు లోపలికి టచ్ అవ్వద్దు, కుట్టుని టచ్ అవ్వకుండానే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ దారాలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇలా మనం కట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసి మనం ఈ లైనింగ్ క్లాత్ వైపు మనకి కుట్టు వచ్చే విధంగా పైనకించే విధంగా చూడండి కుట్టు వేసుకుంటున్నాను. ఇలా మనం నెక్ని ఏ విధంగా అయితే క్రాస్గా మనకి ఇది స్టార్ లాగా వేసుకున్నామో ఆ విధంగా మనం పైనకించి విధంగా కుట్టు అయితే వేసుకుంటున్నాను. బ్లౌజ్ క్లాత్ మీదకించి కుట్టు వేస్తే మనకి లైనింగ్ క్లాత్కి కుట్టు అనేది కింద వైపు దాని వైపు వచ్చేస్తుంది, లోపల వైపు మనకి బ్లౌజ్ వైపు కుట్టు అనేది రాకుండా ఉంటుంది. ఇదైతే చాలామందికి తెలుసు, కుట్టే వాళ్ళకైతే నేను కొంచెం ఇది అర్థం అవ్వాలని కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ విధంగా నేను చెప్తున్నాను. ఈ విధంగా అయితే నేను పైనకించి మొత్తం కుట్టుని వేసేసాను. ఇలా వేసిన తర్వాత నేను దీనిని ఫ్రంట్ వైపుకి తిప్పేస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వైపుకి తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ని లోపలికి పెట్టేశాను. ఇప్పుడు మనం వేసుకున్న కుట్టు అనేది లైనింగ్ క్లాత్కి లోపల వైపుకి వెళ్ళిపోతుంది, మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఇప్పుడు మనం దీనిపైనకించి మెల్లిగా చివరి నుంచి కూడా సన్నగా ఈ విధంగా కుట్టు వేసుకుంటే కరెక్ట్గా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఇది 3 మూలలకి ఈ విధంగా మనకి ఈ క్రాస్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రెయిట్గా రావాలి అనుకుంటే మనం చెప్పిన విధంగా ఇందాక చెప్పిన టిప్ని ఫాలో అయితే మనకి ఈ నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే నేను దీనిని కుట్టేసుకున్నాను. ఇక్కడ మీకు కావాలంటే మనకి బ్యాక్ సైడ్ డీప్ ఎక్కువ నెక్ అయిపోయింది అనుకుంటే డోరీలు అయినా పెట్టుకోవచ్చు, తాళ్ళు లాంటివి మనకి దొరుకుతాయి కదా థ్రెడ్స్, ఆ థ్రెడ్స్నైనా ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనకి బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఏం లేదంటే కొంచెం కుట్టు అనేది కొంచెం పెద్ద సైజుగా ఉండేటట్టు పెట్టేసుకొని ఇప్పుడు మనం చుట్టూ కూడా ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సమానంగా చేసుకుంటూ ఫాస్ట్గా కుట్టు వేసుకుంటే మనకి ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది.
లేదంటే కొన్నిసార్లు మనకి లైనింగ్ క్లాత్ అనేది ముడతలు వచ్చేసి జాకెట్ అంతా కూడా ముడతలు ముడతలుగా అయిపోతుంది. సో అందుకనే చేయితోని ఈ విధంగా మనం సమానంగా చేసుకుంటూ కనుక కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా నీట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి సైడ్కి కొంచెం మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్ని అయితే జాకెట్ క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇది నడుం పట్టీ కోసం 4 ఇంచులకి ఈ విధంగా షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడైతే మనం దీనిని కుట్టు అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ కుట్టుని వేసుకున్నాక ఇప్పుడు మనం నడుం పట్టిని వేసుకుంటాం కదా, దానిని ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాను. దీనిని ఈ విధంగా చివరి నుంచి కుట్టేసుకొని మనం లోపలికి ఫోల్డ్ చేసి మనం కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను కుట్టించే వీడియో అయితే మిస్ అయిందండి, ఏమీ అనుకోకండి. ఇక్కడ నేను ఇంతకుముందు ఇంకా వేరే బ్లౌజ్ వీడియోస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. అవి ఎలా కుట్టాలి ఏంటి అనేది డీటెయిల్స్తో పెట్టాను. అవి నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా నెక్. ఇప్పుడు మనం షేప్ పట్టిని జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా. ఇవైతే చాలా ఈజీ అండి, జస్ట్ మనం దీనిని జాయింట్ చేసుకోవడమే. సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ వచ్చింది క్లాత్ అనేది, అందుకే ముందే నేను కట్ చేసుకుంటున్నాను. మీరైతే కుట్టిన తర్వాత అయినా మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే దీని చుట్టూ కూడా నేను ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇది జాయింట్ కోసం కాబట్టి ఇది కొంచెం మనకి 5 ఇంచెస్కి పెద్ద కుట్టు వచ్చే విధంగా పెట్టేసుకొని మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను 2 కూడా ఈ విధంగా కుట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈ షేప్ బెల్ట్లు అనేవి, షేప్ బెల్ట్లు కూడా 2 సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం కట్ చేసుకోండి కరెక్ట్ సైజ్ చూసి. ఇప్పుడైతే మనం ముందు పార్ట్ని ఈ విధంగా మనం ఇది లైనింగ్ క్లాత్ అనేది మనకి లోపల వైపుకి ఉండేటట్టే పెట్టేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి దీనికి కూడా. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్కి వేసినట్టుగా నెక్ని దీనికి వేయను కాబట్టి డైరెక్ట్ దీనిని ఈ విధంగా రెండింటిని కూడా జాయింట్ చేసుకున్నాను. చూడండి, ముందు నెక్ నీట్గా ఎలా వచ్చిందో ఈ విధంగా వస్తుంది రౌండ్గా. ఈ విధంగా మనం ఒక సైడ్ మాత్రమే మార్కింగ్ చేసుకున్నాము, ఇంకో దానికి కూడా మార్కింగ్ చేసేసుకొని మనం కుట్టేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిగిలిన ఈ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మీరు 3 ఇంచుల నుంచి 2.5 ఇంచుల మధ్యలో అయినా కుట్టు వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనకి ముందు ఛాతీ షేప్ అనేది స్టిఫ్గా బాగా కుదురుతుంది. ఇక్కడైతే నేను ఈ విధంగా కొంచెం ఇది షార్ప్నెస్ అనేది కొంచెం తగ్గించి, కొంచెం 3 ఇంచుల కంటే కొంచెం తగ్గించే వేసుకున్నాను. మనకి చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం మెల్లిగా 2.5 ఇంచుల వరకు ఈ కుట్టు అనేది వచ్చేటట్టుగా వేసుకోవాలి. అలాగే చంక భాగం సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు మనకి కొన్నిసార్లు మనకి జాకెట్ క్లాత్ అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో చూసి దానికి మనం కుట్టు వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. చూడండి, మనకి ముందు భాగం అనేది ఇలా వచ్చేసింది. కప్ అనేది నీట్గా మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా కనుక బ్లౌజ్ వస్తే. ఇప్పుడు మనం దీనిపైనకించి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకుంటూ మనం ఈ ఖర్చు అనేది లోపలికి ఒక పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ క్లాత్ అనేది కొన్నిసార్లు ఊటినే మనకి పిగిలిపోయి దారాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా చూసి పెట్టుకోండి. ఇక్కడ మనం చివరి దాకా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ చూడండి, దీనికి కొంచెం ఈ విధంగా గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని ఈ విధంగా మనం కుట్టేసుకుంటే మనకి ఈ లోపల ఫోల్డ్ చేసిన క్లాత్ అనేది కుట్టులోకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనం కింద ఉన్న క్లాత్ని అలాగే పైన ఉన్న ఈ షేప్ బెల్ట్ని రెండింటిని కూడా పట్టేసుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ జాయింట్ చేసిన కుట్టు అనేది మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించకుండా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసిన దాన్ని ఈ విధంగా మధ్యలోకించి తీసి ఈ విధంగా మనం బయటికి గుంజేసుకుంటే మనకి ఇది నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఎక్కడ కుట్టు కనిపించకుండా ఇప్పుడు మనం కింద నుంచి షేప్ బెల్ట్కి ఇంకొక కుట్టుని నీట్గా వేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా నేను ఇంకొక సైడ్ పార్ట్ని కూడా కుట్టేశాను. చూడండి, మనకి రెండు వైపులా కూడా మనకి ఈ షేప్ ఛాతీ యొక్క షేప్ అనేది ఇలా స్ట్రెయిట్గా స్టిఫ్గా నీట్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం దీనికి
ఉక్సుల పట్టిని వేస్తున్నాను. ఇదైతే చాలా అందరికీ తెలుసు, కాకపోతే కొత్త వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళ గురించి ఈ విధంగా నేను కుట్టయితే చూపిస్తున్నాను. కింద వైపుకి వచ్చేసరికి ఒక పావించి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. మధ్యలోకించి ఈ విధంగా డబుల్ కుట్టుని ఈ విధంగా వేసేసుకొని మనం ఈ క్లాత్ని మనం ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దానిని కొంచెం లోపలికి ఈ విధంగా మర్చేసుకొని మనం కుట్టు వేసుకుంటే మనకి ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోతుంది. చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా కనుక కుట్టుకుంటే. ఈ విధంగా నేను ఉక్సుల పట్టిని అయితే కుట్టేసుకున్నాను. తర్వాత మనకి ఇంకొక కాజా పట్టి కుడదాం కదా, మనకి ఉక్సులు వేసుకోవడం కాజా పట్టి. సో దానికి ఈ విధంగా నేను ముందే క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిని కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి నెక్ సైడ్ అయితే ఏం ఫోల్డింగ్ చేయట్లేదు, కింద వైపు మాత్రమే ఫోల్డింగ్ చేస్తాను. దీనికి కూడా మనకి లోపల ఖర్చు ఒక పావించ్ అంతా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. దీనికి కూడా సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా లోపల నుంచి ఇంకొక డబల్ కుట్టుని అయితే వేసుకుంటున్నాను. ఇలా డబల్ కుట్టు వేసుకున్నాక దీనిని ఈ విధంగా డైరెక్ట్గా ఒకటే ఫోల్డింగ్ చేసేసి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులకి. ఈ ఉక్సులు కూడా 5 ఉక్సులు సమానంగా మనకి 5 ఉక్సులకి కూడా మధ్యలో గ్యాప్ అనేది సమానంగా రావాలి అనుకుంటే మనకి ఆ చివరి నుంచి ఈ చివరికి ఫోల్డింగ్ చేసేసి మధ్యలోకి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ కింద చివరి నుంచి మధ్యలోకి ఈ విధంగా పెట్టేసుకొని మనం మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైన వైపు కూడా సేమ్ ఇదే విధంగా మధ్యలో ఉక్సుకి పైన ఉక్సుకి ఈ విధంగా సమానంగా వచ్చేటట్టు చూసుకొని మధ్యలో ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి 5 ఉక్సులు కూడా సమానంగా మనకి ఎక్కువ తక్కువ గ్యాప్లు ఉండకుండా మనకి అన్ని ఉక్సులకి సమానంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ వి షేప్లో వచ్చేటట్టుగా మనం ఈ విధంగా మనం ఈ కుట్టుని వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ జాయింట్ చేసేటప్పుడు మాత్రమే 5 ఇంచులు పెట్టుకోండి ఇది కుట్టు అనేది. తర్వాత మనం ఈ బ్లౌజ్ని కుట్టేటప్పుడు మాత్రం 4.5 ఇంచులు 4 ఇంచులు అలా ఉండేటట్టు పెట్టుకుంటే మనకి కుట్టు అనేది మరీ పెద్దగా కాకుండా నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కాజా పట్టిని కుట్టేసుకున్నాక ఇది కాజా పట్టి దగ్గర ఒక పావించు లోపలికి ఫోల్డింగ్ చేసేసి క్లాత్ని ఈ విధంగా మనం పావించు ఖర్చు లోపలికి ఉండేటట్టు చూసుకొని మనం నెక్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా తిప్పేసుకోవాలి. బ్లౌజ్ని తిప్పేసి చూడండి ఈ విధంగా మనకి జాయింట్ చేసుకున్న క్లాత్ని లోపలికి కొంచెం ఒక పావించంత లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇంకొక పావించి ఈ విధంగా మనకి ఇది నెక్ వచ్చే విధంగా చూసుకొని చిన్న పట్టీలాగా వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా మెల్లిగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం నెక్ని వేసుకుంటే మనకి ముందు వైపు నెక్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇది వచ్చేసి మనకి దారం అనేది లూజ్ అవ్వడం వలన ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ నేను చూసుకోలేదు హడావిడిలో. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని నిప్పేసి ఇంకొక కుట్టు అయితే వేస్తాను. ఇప్పుడు మనం ఈ చివరి నుంచి కూడా ఇంకొక డబుల్ కుట్టుని వేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది స్టిఫ్గా గట్టిగా నీట్గా ఉంటుంది. ఒకటే కుట్టు వేయకుండా 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను మొత్తం విప్పేసి మళ్ళీ ఇంకొక డబుల్ కుట్టు వేసిన తర్వాత మనకి నెక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చేసిందండి. మనకి పైకి లెగొస్తే ఇలా కొంచెం పఫ్ లాగా 2 కూడా మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు అయితే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి. రెండిటికి మనకి కింద పార్ట్ పైన పార్ట్ 2 కరెక్ట్గా సరిపోయా లేదా ఒకసారి కింద నుంచి పైన షోల్డర్ దాకా ఈ విధంగా పెట్టి చూసుకోండి. ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కనుక షోల్డర్ దగ్గర మనకి కొంచెం కట్ చేయండి, ఎక్కువ చేయకండి. ఒకవేళ అనిపిస్తేనే చేయండి, ఎందుకంటే మీరు తీసుకునే కొలతల్ని బట్టి అవి రావడం ఎక్కువ తక్కువ రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా షోల్డర్ని ఈ విధంగా వెనకాల భాగాన్ని ముందు భాగాన్ని రెండింటిని కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను. దాన్ని జాయింట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ కూడా ఇదే మనకి ఇక్కడ అది షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, అది 2 సమానంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఈ లైనింగ్ క్లాత్ని మనకి హ్యాండ్స్కి పైన వైపు మనకి సీదా ఏదుందో సీదా వైపుకి ఈ విధంగా పైన వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని ఇది పావించు ఖర్చు లోపలికి ఉండే విధంగా చూసుకొని ఇలా నేను జాయింట్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మనం లైనింగ్ క్లాత్ పైన గెంచి కుట్టు వస్తుంది చూడండి. లైనింగ్ క్లాత్ పైన గెంచి కుట్టు వచ్చే విధంగా ఇలా అయితే నేను కుట్టేసుకుంటున్నాను. ఈ కుట్టు అనేది మనం ఈ లైనింగ్ క్లాత్ని కుట్టేసిన తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఆ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి కనిపించదు. ఇప్పుడు మనం
ఈ చివరి నుంచి నీట్గా చిన్నగా ఒక సన్న కుట్టు కనుక వేసుకుంటే మనకి హ్యాండ్స్కి చూడ్డానికి నీట్గా ఉంటుంది. అలాగే మనకి బ్లౌజ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే నేను కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే ఇంకొక డబల్ కుట్టు అయినా వేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ ముందు పార్ట్కి ముందు భాగానికి నెక్కి వేసినట్టుగా అలా 2 కుట్టేసుకున్నాం కదా, అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చుట్టూ కూడా ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ క్లాత్ని కుట్టుతోని జాయింట్ చేసుకున్నాను. సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను. మనకి ముందు భాగంకి మార్కింగ్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ ఖర్చు అనేది. సో అది ఈ విధంగా నేను మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాను పోయిందని. ఇప్పుడు మనం ముందు పార్ట్ ఎట్ సైడ్ వస్తుందో చూసుకోవాలి. ఈ విధంగా మనం ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం అది ఎట్ సైడ్ వస్తుందో చూసుకొని అటువైపు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనం ఈ హ్యాండ్స్ యొక్క లోతుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కట్ చేస్తే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి హ్యాండ్స్ కూడా నీట్గా ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ షోల్డర్ దగ్గర మనకి జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ అనేది మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని ఈ ఖర్చు అనేది లోపలికి 1/2 ఇంచ్ ఉండేటట్టు పెట్టుకొని మనం ఈ హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, మనకి ఏం లేదు. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకొని సైడ్ కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండి, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. మనకి కొంచెం ఎలా చేయాలి అనేది తెలిస్తే చాలు. ఈజీగా ఈ విధంగా మనం కట్ చేసి కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే. బయట ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు చేసి కుట్టించుకునే పని లేకుండా. ఈ విధంగా నేను సైడ్కి ఎక్స్ట్రా వచ్చిన హ్యాండ్స్ క్లాత్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం హ్యాండ్స్ మధ్యలోకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మధ్యలోకి 2 కూడా పట్టేసుకొని కింద మనకి నడుం సైడ్ కూడా ఈ విధంగా పట్టేసుకొని చూసుకోవాలి 2 సమానంగా వస్తున్నాయా లేదా, ఏమైనా ముందు భాగం కానీ వెనక భాగం కానీ ఎక్కువ తక్కువ వస్తుందా లేదా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పాను కదా, మనం తీసుకునే కొలతలు కానీ లేకపోతే కుట్టేటప్పుడు కుట్టేదాన్ని బట్టి కానీ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని చూసి నేను ఆల్రెడీ ఒక హ్యాండ్స్ని జాయింట్ చేసి కుట్టు వేసుకున్నాను. సో దాని కొలతని ఈ విధంగా మనం హ్యాండ్స్ ఎంతో వేసుకున్నానో దానికి సమానంగా మనం స్టార్టింగ్ అక్కడ కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చంక భాగం దగ్గర మనకి పాత బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అంతే రావాలి అనుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చంక భాగం దగ్గర మనకి చంక కుట్టు ఎక్కడ ఉందో లూజ్ కుట్టు టైట్ అది ఆ కుట్టుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పాత బ్లౌజ్ది చూసి. దానిపైనకించి ఈ విధంగా మనం ఇది చాక్ పీస్తోని మార్కింగ్ చేసేసి చంక భాగం నుంచి కింద మనకి బ్లౌజ్ ఎంత ఉందో దానికి కూడా మార్కింగ్ చేసేసుకొని ఇది మనం ఇక్కడ చూడండి చూపిస్తాను. మనకి ఇది కాచపట్టి సైడ్ నుంచి కుట్టు ఎక్కడి వరకు ఉంది అనేది ఈ విధంగా చూసుకున్నాను. దీనికి కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి పైనకి ఈ విధంగా లైన్ కనుక డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆ కుట్టు అనేది స్ట్రెయిట్గా వస్తుంది, అటు ఇటుగా క్రాస్గా రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి సైడ్ జాయింట్లు కూడా మనకి పర్ఫెక్ట్గా సమానంగా వచ్చేసాయి అంతా కూడా. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్ని జాయింట్ చేసి సైడ్ కుట్టుని కూడా వేసేసుకున్నాను. మనకి సైడ్కి ఒక 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఈ పాత బ్లౌజ్ కొలత ఈ బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ కొలత 2 సమానంగా వచ్చాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. మనకి ఇది నడుము లూజ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది. అలాగే మనకి ముందు భాగం అలాగే మనకి అంతా కూడా పాత బ్లౌజ్కి సమానంగా వచ్చిందా లేదా ఈ విధంగా నేను ఈ కుట్టిన బ్లౌజ్ని అయితే సీదా వైపుకి తిప్పేసి ఈ విధంగా చూసుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను పాత బ్లౌజ్ని ఈ విధంగా పెట్టి చూస్తున్నాను. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే కనుక ఇలా అయినా చూసుకోవచ్చు, లేదా మనకి ఒక 4-5 ఉక్సులు కుట్టేసుకొని వేసుకొని చూసుకున్నా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకి షోల్డర్ కానీ ఇది కొంచెం నేను ఒక 1/2 ఇంచు ఇది పొడవు అనేది పెట్టుకున్నాను కదా, ఈ బ్లౌజ్ కొంచెం పొడవు ఉంది. అలాగే మనకి చంక భాగం దగ్గర నుంచి మనకి ఇక్కడ ఇది ముందు నెక్కి ఈ విధంగా చూసుకోవాలి. మనకి 2 కూడా సమానంగా ఇలా సైజ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా కుట్టినప్పుడు కనుక ఇలా చూసుకోవాలి అనుకుంటే ఇలా చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. నేను ఒకసారి అయితే ఈ బ్లౌజ్ని వేసుకొని చూపిస్తాను ఎలా వచ్చిందో మీరే చూడండి.
అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ముందు పార్ట్‌కి మధ్యలో 2 ఉక్సుల మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వచ్చింది. మనకి ఏమి తక్కువ పడుతుందా అనేసి. అలా ఏం పడదు. ఎందుకంటే మనకి ఈ ఛాతీ షేపులనేవి కరెక్ట్‌గా సరిపోతాయి. గ్యాప్ ఏమీ ఉండదండి. వేసుకొని చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఇది కొలతకు తీసుకున్న బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని చూపిస్తున్నాను. ఇది మనకి చంక కింద కొంచెం లూజ్ ఉంది కాబట్టి మనకి చంక భాగంలో కొంచెం ముడతలు అనేవి కనిపిస్తున్నాయి. ఇది చూడండి, ఈ విధంగా మనకి బ్యాక్ అనేది ఇలా డీప్గా వచ్చి కొంచెం ఓపెన్గా ఉంటుంది. దీనికి వెనకాల డోరీలు కూడా ఉన్నాయి కట్టుకోవడానికి. అవి కట్టుకోకపోయినా కూడా మనకి ఇది ఎక్కడ భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా ఉంది. అదైపోయింది. ఇప్పుడైతే నేను కుట్టిన బ్లౌజ్ని వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంకా మనకి చంక భాగం అనేది కొంచెం లూజ్ ఉంది సైడ్కి. అందుకనే మనకి చంక భాగంలో లూజ్ ఉన్నప్పుడు భుజాలు అనేవి ఎక్కువగా జారుతూ ఉంటాయి. అలాగే మనకి డీప్ నెక్ అనేది ఎక్కువైనప్పుడు ఈ భుజాలు జారుతూ ఉంటాయి. ఇది చెప్పాను కదా నేను, ఈ డీప్ నెక్ అనేది కొంచెం క్రాస్ కట్ చేసేటప్పుడు ఎక్కువ కట్ అయిపోయింది. సో దానివల్ల ఈ విధంగా మనకి బ్యాక్ అంతా కూడా ఎక్కువ ఓపెన్ వచ్చేసి మనకి భుజాలు జారడం అనేది జరుగుతుంది. దీన్ని ఏ విధంగా సెట్ చేసుకున్నానో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి భుజాల దగ్గర నేను కొంచెం పట్టేసి లోపలికి కుట్టు అనేది వేసేసాను. ఇక్కడైతే మనకి సైడ్కి కూడా కుట్టు వేసాను. ఇప్పుడు మనకి ఈ భుజాలు జారడం ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్ ఈ విధంగా నేను డోరీలు తాడులను వేసి కట్టుకున్నాను థ్రెడ్ది. ఇలా కుట్టుకుంటే మనకి ఈ భుజాలు జారడం కానీ ఏది ఉండదు. మనకి బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఇలా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ కొంచెం డీప్ అనేది కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. ఈ విధంగా కనుక వేసుకుంటే, ఒకవేళ మీరు నేను చెప్పిన విధంగా కనుక కట్ చేసుకుంటే మీకు ఇంత డీప్ అనేది రాదు. ఇది మనకి సారీ ఇలా మనం ఈ కొంగుని సెట్ చేసుకుంటే మనకి ఆ డీప్ నెక్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉంటుంది. అలాగే నేను ఇంతగా చెప్పినట్టుగా ఇక్కడ నేను ఈ తాడ్లని కట్టుకున్నాను. అలాగే మనకి ఈ షోల్డర్ దగ్గర కొంచెం ఒక పావు ఇంచ్ అంతా ఇలా కుట్టు అనేది కార్నర్ నుంచి కుట్టేసుకొని మధ్యలోకి ఈ విధంగా షోల్డర్కి కలిపేసుకున్నాను. అలా చేసుకున్న మనకి భుజాలు అనేవి జారవు. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా మనం డీప్ తీసుకున్నాం కదా స్టార్ నెక్ అనేది, 7 ఇంచులకి ఈ విధంగా ఈ స్టార్ నెక్ అనేది డీప్ వచ్చేసింది. 5 ఇంచుల నుంచే నేను క్రాస్ అనేది తీసుకున్నాను. మీరు కట్ చేసినప్పుడు అలా తీసుకోకండి. ఇది షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచులకి లోపలికి స్ట్రెయిట్గా ఒక లైన్ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత 7 ఇంచుల దగ్గర నుంచి చిన్నగా ఒక లోపలికి 1/2 ఇంచు లేదా 1 ఇంచ్ అంతా క్రాస్ లోపలికి స్టార్ నెక్ని అలా డ్రా చేసుకుని మనం ఈ విధంగా కింద డీప్ నెక్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి డీప్ నెక్ అనేది రాదనమాట. చూడండి, ఇక్కడ నేను ఒక లైనింగ్ క్లాత్ మీద డ్రా చేసి చూపించాను. ఇప్పుడు నేను కట్ చేసిన నెక్ వచ్చేసి పైనదండి. ఇది ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది డీప్, అది నేను కట్ చేసుకున్న బ్లౌజ్ది. అలాగే మీరు కనుక కట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కొంచెం కిందకి మనకి స్టార్ నెక్ అనేది కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారవు. ఇది కొన్నిసార్లు ఇలా మిస్టేక్ అవుతూ ఉంటుంది. ఇది స్టార్ నెక్ అనేది కొంచెం పైకి కాకుండా కొంచెం కిందికి కనుక తీసుకుంటే మనకి భుజాలు జారకుండా నీట్గా వచ్చేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను స్టార్ నెక్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.